ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మృదులాస్ వరల్డ్. ఇదేనా చిన్ని ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూస్ఫుల్ అయ్యే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదే ఏంటి అంటే సాయిబాబా సచ్చరిత్ర అనమాట. ఈ సాయిబాబా సచ్చరిత్ర ఎందుకు చదువుతారు, సాయిబాబా సచ్చరిత్ర వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, అసలు ఈ పారాయణ అనేది మనం ఎలా చేయాలన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్గా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఏంటి అంటే బాబాని నమ్మే వాళ్ళు ఖచ్చితంగా మనం మనస్ఫూర్తిగా నమ్మి ఇది చేస్తే ఇది జరుగుతుందా, ఈ వ్రతం చేస్తే ఇది అయిపోతుందా అనేది కాదండి. మనం నమ్మకంగా చేస్తూ మనం ఏ పని కోసమైతే మనం దేవుణ్ణి వేడుకుంటున్నామో ఆ పని కోసం మనం అహర్నిశలు శ్రమిస్తేనే ఆ పని జరుగుతుంది. సపోజ్ మనం ఎగ్జామ్లో పాస్ కావాలనో లేకపోతే ఏదైనా జాబ్ రావాలనో మనం సంకల్పంగా చేసుకొని బాబా పూజను మనం చేసామనుకోండి, ఆ ఎగ్జామ్కి కానీ లేకపోతే జాబ్కి కానీ అవసరమైనటువంటి పనులు మనం చేస్తూ ఆ పనులలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలి స్వామి, నేను చేసిన పనిలో ఖచ్చితంగా నాకు విజయం చేకూరేలా చూడు అని అంటే మాత్రం ఆ పని ఖచ్చితంగా జరుగుతుందండి. మనం మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా అలాగే కోరికలు జరిగిపోవాలంటే ఎప్పుడు కూడా సాధ్యం కాదు. ఈ బాబా ఏంటి అంటే గురుబలం. బాబాని మనం సేవించడం వల్ల, బాబా సచ్చరిత్ర పారాయణ చేయడం వల్ల, సాయి దివ్య పూజ అని కూడా నేను 5 వీక్స్ 9 వీక్స్ 11 వీక్స్ మన వీడియోలో మన ఛానల్లో పోస్ట్ చేశాను. చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు చెప్తున్నారు అది చేయడం వల్ల వాళ్ళకు అనుకున్న పనులన్నీ జరిగాయంట. నాకు చాలామంది ఇన్స్టాలో కూడా మెసేజ్ చేసి థ్యాంక్స్ చెప్పారు. అందుకని నేనేమంటున్నానంటే మనం ప్రయత్నం చేస్తూ ఆ పని కోసం ఎటువంటైనా ఆటంకాలు ఉంటే అలాంటప్పుడు మనం ఇలా పారాయణ చేసినట్లయితే అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ గృహ నిర్మాణంలో నాకు చాలా ఆటంకాలు వచ్చాయి. గురుబలం మనకు తక్కువగా ఉన్నప్పుడు మనకు జరగాల్సిన పనులు జరగవన్నమాట. అది మ్యారేజ్ కానీ లేకపోతే ఇల్లు కానీ ఏదైనా సరే. అలాంటప్పుడు గురువును మనం సేవించి మనం పూజించినట్లయితే ఖచ్చితంగా దానికి 100% బలం అనేది వస్తుందన్నమాట. సో ఈ వీడియో ఎంతో కొంత మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని హోప్తో చెప్తున్నాను. శ్రీ సాయి సచ్చరిత్ర అంటే ఇది దీంట్లో బుక్లో ఉంటుందండి. ఇది మనం 1 వీక్లో కూడా కంప్లీట్ చేయొచ్చు, 2 వీక్స్లో కూడా కంప్లీట్ చేయొచ్చు, 1 మంత్ వరకు కూడా కంప్లీట్ చేయొచ్చు. ఇది చదివినప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాలి అని అంటే నాన్ వెజ్ గురువారం వీక్లో కంప్లీట్ చేయాలనుకుంటే ఈ థర్స్డే మనం స్టార్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ థర్స్డే వరకు మనం కంప్లీట్ చేసి చెల్లించాలన్నమాట. అలా కాదక్క మేము వారమే చదువుతాము అనుకుంటే మనం ఎన్ని వారాలైనా కొన్ని చదువుకోవచ్చు. 1 మంత్ మీరు పారాయణ చేశారనుకోండి, ఆ 1 మంత్ వరకు కూడా నాన్ వెజ్ అనేది తినకపోతే బాగుంటుంది. రోజు తలస్నానం చేయాలని రూల్ ఏం లేదు. నాన్ వెజ్ తినం కాబట్టి మామూలుగా స్నానం చేయొచ్చు. గురువారం మాత్రం తలస్నానం చేయాలి. బాబాకి మాత్రం రోజు కనీసం పాలైనా మనం నైవేద్యంగా సమర్పించి దీపారాధన, పువ్వులు, గంధం, కుంకుమ, అక్షంతలు ఇవన్నీ బాబాకు సమర్పించి అప్పుడు మనం శ్రద్ధగా కూర్చొని 2 అధ్యాయాలు చదివిన రిజల్ట్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ నేను ఇక్కడ ఎలా స్టార్ట్ చేస్తాను అంటే మా అందరికీ కూడా పెద్ద గ్రూప్ ఉందండి. థర్స్డే బుక్ మొత్తం కూడా మేము కంప్లీట్ చేస్తాం. మాది ఒక 50 మెంబర్స్ గ్రూప్ ఉందన్నమాట. మనిషికి 2 పారాయణాల చొప్పున 2 అధ్యాయాల చొప్పున మేము కేటాయించుకొని మేము అదంతా కూడా కంప్లీట్ చేస్తామన్నమాట. కానీ బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి ఈ సచ్చరిత్ర పారాయణ చేయడం వల్ల. మనం ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా అనుకోగా ఉండాలి, కోపం, ప్రేమ, త్యాగం, శాంతి ఇవన్నీ కూడా అంటే మనకు మంచి బుద్ధులు, సత్ప్రవర్తన అనేది ఖచ్చితంగా కలుగుతుందన్నమాట. అలాంటప్పుడు మనం ఎవరికైనా మంచి చేయాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు దేవుడు మంచి చేస్తాడు. కాబట్టి ఈ సచ్చరిత్ర అనేది ఎంతో మంచి బుక్ అండి. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాబా పూజకు మెయిన్గా ఎల్లో కలర్ ఫ్లవర్స్ లేకపోతే ఎర్రటి గులాబీలు, ఎర్రటి మందారాలు, గన్నేరు పూలు, ఎరుపు అండ్ ఎల్లో. సో రెడ్ అండ్ ఎల్లో
ఫ్లవర్స్, అలాగే ఎల్లో కలర్ ఫ్రూట్స్ అంటే బనానాస్ కానీ కమలాలు కానీ అలాంటివి మనం పెట్టుకోవచ్చు అనమాట ఈ పూజకి నైవేద్యంగా. అవి ఏవి లేకపోతే మనం డైలీ అంటే నేను థర్స్డే చేస్తాను కాబట్టి అవి పెట్టుకోవచ్చు. రెగ్యులర్గా చేసే వాళ్ళైతే ఖచ్చితంగా పాలు, చపాతి, మనకి ఏది వీలైతే అది. ఏది లేకపోతే పాలైతే మిల్క్ అయితే కంపల్సరీగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ బాబాకి మిల్క్ ఇచ్చేసి 108 అష్టోత్తర శతనామావళి ఇవి ఏవి అవసరం లేదండి. జస్ట్ గణపతిని మనసులో ధ్యానం చేసుకొని బాబాకి జస్ట్ ఒక 21 టైమ్స్ లేకపోతే 54 టైమ్స్ ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ షిరిడి సాయినాథాయ నమః అని అనుకొని మనం 21 టైమ్స్ కానీ 54 టైమ్స్ కానీ ఆ శ్లోకం చెప్పుకుంటూ మనం బాబా పాదాల దగ్గర ఫ్లవర్స్ అయితే ఉంచాలి. ఉంచి అది కంప్లీట్ అయిన తర్వాత మనం బాబాకి యాజ్ యూజువల్ హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత ఆ బుక్ తీసుకొని కళ్ళకద్దుకొని మనం 2-3 అధ్యాయాల చొప్పున మనం పారాయణ చేయాలి. మనం ఇలా సంకల్పంగా చేసుకొని సపోజ్ మనకు పీరియడ్స్ వస్తాయి లేడీస్కి 5-6 డేస్ తర్వాత మంచి రోజు గురువారం చూసుకొని చేసుకొని మనం 21 డేస్లో అయితే ఈజీగా కంప్లీట్ చేయొచ్చండి. రోజుకు 4 అధ్యాయాలు చొప్పున చదివినట్టయితే 21 డేస్లో కంప్లీట్గా అయిపోతుందన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలి, 21 డేస్ కూడా మనకు రెగ్యులర్గా కూడా మనం ఇది చదివేసి మనము సంకల్పంగా ఒకటి మనసులో అనుకొని బాబా నేను ఈ కోరిక కోసం చేస్తున్నాను, ఆ కోరికకు కావలసిన ఆత్మస్థైర్యం కానీ పనులలో ఆటంకాలు రాకుండా కానీ చూసుకో బాబా నాకు మనోధైర్యాన్ని ఇవ్వని మనం మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకొని 2 చేతులు జోడించి మోకాళ్ళపైన బాబాకి నమస్కారం చేసుకొని ఆ బుక్ తీసుకొని మనం అట్లా 21 డేస్ కంప్లీట్ పారాయణం చేసేలోపు మీరు ఏదనుకుంటే అది జరుగుతుందండి. ఇదైతే కంపల్సరీ 100% చెప్తున్నాను. నమ్మకంతో, భక్తితో, శ్రద్ధతో చేయండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటాయి. నేను చేసిందే మీకు చెప్తున్నాను. అలాగే చాలామందితో చేయించాను కూడా, వాళ్ళకు కూడా రిజల్ట్ వచ్చిందని చెప్తున్నారు. సో 21 డేస్ ఇలా అయిన తర్వాత మనం ఏం చేయాలి, మన కోరిక అయిపోయింది, బాబా మీకు దగ్గరలోనే ఏదైనా బాబా టెంపుల్కి వెళ్ళేసి బాబాకు పాలకోవా అంటే చాలా ఇష్టం కదా, ఆ పాలకోవాను మనం నైవేద్యంగా సమర్పించాలి. మీకు వీలైతే ఒక 108 శనగలు, కొమ్ము శనగలు ఉంటాయి కదా, కొమ్ము శనగల మాలను కూడా బాబా మెడలో వేస్తే 100% చాలా మంచి జరుగుతుంది. అలా మాల వేసి పాలకోవా పెట్టి అక్కడ ఎవరైనా భిక్షాదులు ఉంటారు కదా వాళ్ళకు ఎంతో కొంత మీ దగ్గర వస్త్రం ఏదైనా ఒక ఇద్దరికి అక్కడ బాబా టెంపుల్ దగ్గర ఉంటారు కదా వాళ్ళు కడుపు నిండేటట్టు అంటే వాళ్ళ సంతృప్తి చెందేటట్టు మనం ఏదైనా దానం చేసామనుకోండి కంపల్సరీగా మన కోరిక నెరవేరుతుంది.